హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'మనమే'. మెయిన్ లీడ్స్‌లో శర్వానంద్ గారు అండ్ కృతి శెట్టి గారు యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టెడ్ బై శ్రీరామ్ ఆదిత్య. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే హిట్ అని చెప్పలేను గానీ పర్లేదు. ఒకసారైతే చూడొచ్చు. నాకెందుకిలా అనిపించిందని దాని గురించి మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఇక రివ్యూలోకెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించే. స్టోరీ అనేది యూనిక్ అని చెప్పలేను కానీ కొంచెం డిఫరెంట్‌గానే ట్రై చేశారు. ఇక స్టోరీ విషయానికొస్తే మీరు ట్రైలర్‌లో చూసినట్లుగానే స్టోరీ మొత్తం ఆ బాబు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరూ కలిసి ఆ బాబుకి గార్డియన్స్‌గా ఉండాల్సొస్తుంది. అసలు ఆ బాబు ఎవరు? ఆ బాబుకి మన హీరో అండ్ హీరోయిన్‌కి కనెక్షన్ ఎలా ఉంటుంది? అలాగే ఆ గార్డియన్స్ కొన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎలా లవ్‌లో పడ్డారు అనే దాని గురించి ఉంటుంది. ఈ మూవీలో శర్వానంద్ గారి క్యారెక్టర్ చూస్తుంటే నాకు కొంచెం 'మిస్టర్ మజ్ను'లో అఖిల్ గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది. మూవీ చూసాక మీలో కూడా ఎవరికైనా ఇలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే శర్వానంద్ గారి యాక్టింగ్ అయితే బానే ఉంది. అండ్ కృతి శెట్టి గారి యాక్టింగ్ కూడా పర్లేదు ఓకేష్‌గా ఉంది. వీళ్ళిద్దరు కాకుండా ఈ మూవీలో ఆ బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే మన హీరోకి అండ్ ఆ బాబుకి మధ్య కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. వీళ్ళ పర్ఫార్మెన్స్ కాకుండా మూవీలో ఇంకెవరి పర్ఫార్మెన్స్ అనేది అంతగా అనిపించలేదు. ఎందుకంటే మూవీ మొత్తం ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మూవీలో విలన్‌గా రాహుల్ రవీంద్రన్ గారు యాక్ట్ చేశారు. మరీ అంత కన్విన్సింగ్‌గా అనిపియకపోయినా పర్లేదు ఓకేష్‌గా అనిపించింది. అలాగే ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడాలంటే ఆయిషా ఖాన్ గారు. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఆమె బాగా పర్ఫార్మ్ చేశారు. నాకు తెలిసినంత వరకు ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారు ఉంటారు కానీ పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. బట్ కమెడియన్ సుదర్శన్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అలాగే ఈ మూవీలో రాహుల్ రామకృష్ణ గారు అండ్ సీరత్ కపూర్ గారు ఉంటారు. వీళ్ళిద్దరూ ఈ మూవీకి అన్నెసరీ అనిపించింది. అసలు వీళ్ళ క్యారెక్టర్స్ ఈ మూవీలో ఎందుకు ఉంచారో కూడా అర్థం కాలేదు. అలాగే ఈ మూవీలో కొన్ని CGI సీన్స్ అయితే మరీ వర్స్ట్‌గా అనిపించాయి. అలాగే ఈ మూవీలో ఒక కార్ చేసింగ్ సీన్ అయితే ఉంటుంది. దాన్ని నేచురల్‌గా తీయొచ్చు. కానీ వీళ్ళు CGI యూజ్ చేయడం వల్ల అది మరీ వర్స్ట్‌గా వచ్చింది. అలాగే క్లైమాక్స్‌లో ఒక హెలికాప్టర్ సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్‌లో కూడా CGI యూజ్ చేయడం వల్ల ఆ నేచురల్ ఫీలింగ్ అనేది మనకు రాదు. అలాగే క్లైమాక్స్ స్మూత్‌గా వెళ్తుందనుకుంటున్న టైంలో క్రాకర్స్ అవి కాలుస్తారు. అలా కాలవటం వల్ల అప్పటి వరకు మన క్లైమాక్స్‌లో ఏ ఫీల్ అయితే వస్తుందో అది కంప్లీట్‌గా పోతుందన్నమాట. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా యాక్ట్ చేసింది హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇలాంటి మూవీస్‌కి బేసిక్‌గా సాంగ్స్ అండ్ BGM అనేది చాలా బాగుండాలి. బట్ ఈ మూవీలో ఆ ఇంపాక్ట్ మనకు కనిపించదు. ఏదో అక్కడక్కడ సాంగ్స్ అలా వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మరి అంతగా చెప్పుకోదగ్గట్టుగా ఏం లేదు. బట్ ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. కొన్ని సీన్స్ అయితే బ్యూటిఫుల్‌గా వచ్చాయి. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా పనిచేసింది విష్ణు శర్మ. అలాగే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు. కమింగ్ డేస్‌లో అయినా ఇంకా మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. డైరెక్షన్ పరంగా అయితే ఓకే. బట్ స్టోరీ పరంగా అయితే కొన్ని అన్నెసరీ సీన్స్ అండ్ అన్నెసరీ క్యారెక్టర్స్‌ని మూవీలోంచి తీసేసుంటే మూవీ అవుట్‌పుట్ అనేది ఇంకా బాగుండేదనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 2.75 ఔట్ ఆఫ్ 5. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.